తిరుమల ఈ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు వచ్చింది కాదు. 2022లో వీళ్లు పంపించిన రిపోర్ట్ ప్రకారం టిఎఫ్టిఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు. డెలిబరేట్ గా తొక్కిపెట్టారు, యథేచ్ఛగా కొనసాగించారు. నేను ముఖ్యమంత్రి కాకమునుపు నేను చాలా సార్లు ప్రయత్నం చేసా, పోరాడాం. కడాను నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం, ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను. రెండోది, మానవ సేవ చేయకమునుపు మాధవ సేవ కోసం, దేవుని సేవ కోసం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను. ఈ రెండు చేసిన తర్వాత రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను. అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈ రోజు సిట్ వచ్చింది. అసలు సిట్ లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్ తో, పామాయిల్ తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్ తో తయారు చేస్తారు, కొంతమంది అనిమల్ ఫ్యాట్ తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలిత్తనం, డెలిబరేట్ గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం.